హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్. అండ్ ఇప్పుడు మరో సెన్సేషనల్ అంటే ఈ మంచు ఫ్యామిలీ గొడవ అన్నది గత వారం 10 రోజులుగా సాగుతూనే ఉంది రబ్బర్ లాగా. ఆ ఎపిసోడ్ అన్నది ఫుల్ స్టాప్ అనేది లేదు. కేవలం కామాస్ రోజుకొక ట్విస్ట్లు అనేది జరుగుతున్నాయి ఆ ఫ్యామిలీలో. రోజుకొక గొడవ. నిన్న మనం చూసాం ఏదో మనోజ్ ఫంక్షన్ చేసుకుంటుంటే విష్ణు ఆ జనరేటర్లో షుగర్ పోశారు, చక్కెర పోశారు అని చెప్పేసి ఆ వార్త ఇప్పుడు చాలా వైరల్ అయింది. దానికంటే ఇంకా వైరల్ ఏంటంటే ఇప్పుడు మనోజ్ జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారు. ఆలగడ్డలో ఇవాళ జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి అనౌన్స్ చేస్తారనే న్యూస్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది. ఎంత హాట్ టాపిక్ అయిపోయిందంటే ఎంటైర్ సోషల్ మీడియా కూడా దీని గురించి మాట్లాడుకుంటుంది. అండ్ ఎంటైర్ ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఎంటైర్ సోషల్ మీడియా కూడా షేక్ అయింది. అంత షాకింగ్ న్యూస్. ఎందుకంటే మనకు తెలుసు మంచు ఫ్యామిలీ అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యంత సన్నిహితమైన ఫ్యామిలీ అది. ఇటు విష్ణు గారికి ఇటు జగన్ గారికి బంధుత్వము ఉంది. అండ్ ఆల్రెడీ మంచు మోహన్ బాబు గారు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా కష్టపడి పనిచేశారు. అలాంటి ఫ్యామిలీలో ఉన్న మనోజ్ ఇప్పుడు కంప్లీట్గా ఆపోజిట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్గా జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నారు. మరి ఇటేమో టీడీపీలో ఉండే అఖిల ప్రియ మౌనిక సిస్టరు, ఆమె ఏమో టీడీపీలో ఉంది. మరి మనోజు అండ్ వాళ్ళ వైఫ్ మౌనిక ఏమో జనసేనలోకి వెళ్తున్నారు. మరి దీన్ని ఎలా వీళ్ళు సింక్ చేసుకుంటారన్నది ఇప్పటికీ స్టిల్ అర్థం కాని పరిస్థితి. నిజంగా అఖిల ప్రియనే మౌనిక అండ్ మనోజ్ని జనసేనలోకి పంపిస్తుందా, లేకపోతే వీళ్ళే స్వయంగా జనసేన పార్టీలోకి వెళ్తున్నారా అన్నది ఇప్పటికీ స్టిల్ క్లారిటీ లేని క్వశ్చన్ మార్క్ అది. ఎందుకంటే అఖిల ప్రియ ఆల్రెడీ ఆలగడ్డ నుండి టీడీపీ కీలక నాయకురాలైంది. ఆమె గతంలో మాజీ మినిస్టర్గా పనిచేశారు, మినిస్టర్గా కూడా పనిచేశారు. అలాంటి అఖిల ప్రియ ఇప్పుడు ఆలగడ్డ నియోజకవర్గంలో చాలా స్ట్రాంగ్ పర్సన్ అయింది. ఇప్పుడు మౌనిక జనసేన పార్టీలోకి ఎంటర్ అవడంతో అదే ఆలగడ్డ నుండి అక్క చెల్లెలు భవిష్యత్తులో ఏమైనా పోటీ చేస్తారా? ఒకవేళ పోటీ చేస్తే ఖచ్చితంగా వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకోవాల్సి వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు అక్క చెల్లెల మధ్య గొడవ అనేది స్టార్ట్ అవుతుందా? ఇలాంటి అనేక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. బట్ ప్రస్తుతానికైతే ఈ న్యూస్ చాలా హాట్ టాపిక్ అయిపోయింది. మరో న్యూస్ ఇంకా ఏమంటే ఇంకా వినబడుతున్న మాట ఏంటంటే మనోజ్ది తిరుపతి సెగ్మెంట్, వీళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వీళ్ళు ఆస్తులు కావచ్చు, మొత్తం ఎంటైర్ ప్రాపర్టీ అంతా ఎక్కువగా తిరుపతిలో ఉంది. కాబట్టి మనోజ్ తిరుపతి వైపు వెళ్ళి అక్కడి నుండి జనసేన పార్టీని బలోపేతం చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టు చాలా స్ట్రాంగ్గా వినపడుతుంది. ఎందుకంటే ఈ సెగ్మెంట్ మొత్తం మనం చూసుకున్నట్టయితే ఇటు తిరుపతి కావచ్చు, ఇటు చిత్తూరు కావచ్చు, ఇవంతా జనసేన ప్రభావం లేని నియోజకవర్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మనోజ్ కనుక తిరుపతి ఇన్ఛార్జ్ లేకపోతే చిత్తూరు ఇన్ఛార్జ్గా నియమించబడితే ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా ఎంతో కొంత బలం అనేది చేకూరుతుంది. ఆ ఆలోచన కూడా చేసి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే మనోజ్ని జనసేన పార్టీలోకి తీసుకుంటున్నారని అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి జనసేన ఎంట్రీ అంటే మనోజ్ జనసేన ఎంట్రీ తోటి మరి జన సైనికులు ఏమనుకుంటున్నారో ఇప్పటికీ చాలా రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఇదే మనోజ్, ఇదే మోహన్ బాబు ఫ్యామిలీ ఇటు కూటమి ప్రభుత్వం, ఇటు టీడీపీ మీద కావచ్చు, లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఇప్పుడు జనసేనలోకి రాగానే మిత్రులు ఎలా అయిపోతారు అని చెప్పేసి కూడా రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. మరి చూద్దాం భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతుందో. ఇది వీడియో. థ్యాంక్ యూ.